హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విన్నర్గా నిలిచింది. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో, ఏదైతే అనలైజ్ చేసామో అదే జరిగింది. నాకైతే ఇంకా హ్యాపీగా ఉంది. నిన్న కూడా మనం స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుంది. అదేవిధంగా టాస్ ఒకవేళ మన ఇండియా ఓడిపోయినా కూడా ఇబ్బంది లేదు, మన ఇండియానే గెలుస్తుందని ఎంత కాన్ఫిడెంట్గా అయితే చెప్పామో, మ్యాచ్ కూడా టగ్గఫర్గా ఉంటుందని ఏ విధంగా అయితే చెప్పామో, ఏ విధంగా అనలైజ్ చేసామో అదే జరిగింది. దాదాపు నేను చెప్పింది జరిగింది. ఒకసారి వీడియో చూడకపోతే కూడా లాస్ట్ వీడియో నేను చేసి ఒక వీడియో పెట్టాను, మ్యాచ్ అనలైజ్ చేసి ఫైనల్ మ్యాచ్కి సంబంధించి. అది చూడండి ఒకసారి మన టీమిండియా గెలిచింది. అసలు అది ఎంత ప్రౌడ్ అంటే ఆ విజయ గర్వం అనేది ప్రతి ఒక్క భారతీయుడు అసలు నిన్న ఎగిరి గంతులేసింటారు. అసలు ఈ విధంగా చేసినటువంటి రోహిత్ కెప్టెన్సీలో ఉన్న ప్రతి ఒక్క టీమిండియా ప్లేయర్కి మనం హ్యాట్స్ ఆఫ్ ఎన్నిసార్లు చెప్పుకున్న తక్కువే. ఎందుకంటే ముఖ్యంగా ఈ విజయాన్ని క్రెడిట్ ప్రతి ఒక్క ఇండియన్ ప్లేయర్కి వస్తుంది. ఎందుకనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అది కూడా ఎందుకంటే ప్లేయింగ్ లెవెన్ అంటే ఎవరో ఒకరు అన్నారు. మనకి దాదాపు ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఖచ్చితంగా ఛాంపియన్స్ టీమ్సే వస్తాయి. దానికి 8 టీమ్స్. మనం 5 మ్యాచ్లు గెలిచి కప్పుకోవటం ఆషామాషి విషయం కాదు, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ వచ్చేసి, బౌలింగ్ వచ్చేసి అన్ని విభాగాల్లో కూడా 11 మంది ఉంటారు కదా. 11 మందిలో మనం ఫస్ట్ స్టార్టింగ్ బంగ్లాదేశ్, తర్వాత పాకిస్తాను, తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వాళ్ళు నిన్న ఫైనల్ న్యూజిలాండ్. ప్రతి ఒక్క మ్యాచ్లో ఏదో ఒక ప్లేయర్ అన్నాడు, మిగతా వాళ్ళు సరిగా ఆడలేదు. కొంతమంది అన్నారు, కొంతమంది ఆడలేదు. లేదు, ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క ప్లేయర్ ఇంపార్టెంటే. రోహిత్ శర్మ దగ్గర నుంచి, గిల్ దగ్గర నుంచి, కోహ్లీ దగ్గర నుంచి. గిల్ ఫస్ట్ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ అన్నాడు బంగ్లాదేశ్లో. కోహ్లీ ఆ సెమీఫైనల్ మీద ఇన్నింగ్స్ కానీ, పాకిస్తాన్ ఇన్నింగ్స్ కానీ, హిట్ మ్యాన్ మన ఫైనల్లో కానీ. అదేవిధంగా ఇంకో స్టార్టింగ్ ప్రతి మ్యాచ్లో అద్భుతమైన ఆరంభాలు, ఫాస్ట్గా ఆడి తీసుకురావడం కానీ, స్కోర్ ముందుకు పరిగెలు పెట్టించడం కానీ. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ కూడా తక్కువ. శ్రేయస్ అయ్యర్ అయితే ప్రతి మ్యాచ్లో దాదాపు కీలకమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ని ఇండియా వైపు తిప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా అక్షర్ పటేల్ బ్యాటింగ్, ఇది ఒక మనకి టీమిండియాకి సానుకూలంగా ఉంచాము. అక్షర్ పటేల్ అంటే బౌలింగ్లోనే చూస్తాం మనము. ఈ సిరీస్లో అయితే, ఈ ఛాంపియన్స్ ఈ టోర్నమెంట్లో బ్యాటింగ్లో కూడా అద్భుతంగా ప్రతి మ్యాచ్లో మినిమం 20 రన్స్ 30 రన్స్ టఫ్ సిచ్యువేషన్లో వచ్చి మన వాళ్ళు అక్షర్ పటేల్ పంచి పరుగులు తీయడం జరిగింది. అదే కేఎల్ రాహుల్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ. యాక్చువల్గా ఈయన ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఈయన ఏ డౌన్లో పంపించినా కూడా టీంకి పరుగులు తీసుకొస్తాడు. ఆ కేఎల్ రాహుల్ కూడా ప్రతి మ్యాచ్ సెమీస్లో కానీ, నిన్న ఫైనల్లో ఆడిన బ్యాటింగ్ అయితే ఏదైతే ఉందో సూపర్ అసలు. అయితే హార్దిక్ పాండ్యా గురించి చెప్పాలి. అవసరమైన బాల్తో విజృంభిస్తాడు, అవసరమైతే బ్యాటింగ్లో కూడా విజృంభిస్తాడని చెప్పి మనకి మంచి ఆల్రౌండర్ దొరికినాడు. అదేవిధంగా రవీంద్ర జడేజా, జడ్డు భాయ్, ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిన్న చూపించాడు పుష్ప ది బ్రాండ్ అని చెప్పి సింబల్, సేమ్ దాని లెక్క. రవీంద్ర జడేజా అంటే ఒక మంచి ఆల్రౌండర్, ఒక బ్రాండ్ మన టీమిండియాకి, సూపర్ అసలు. మొహమ్మద్ షమి కూడా ఐసీసీ టోర్నమెంట్స్ అంటే కూడా మంచిగా వికెట్లు తీసినాడు. అదే కుల్దీప్ యాదవ్ నిన్న ఫైనల్లో ఇదొక్క పర్ఫార్మెన్స్ చాలదా కుల్దీప్ యాదవ్ గురించి చెప్పడానికి. ఎందుకంటే స్కోర్ భారీగా పోయే టైంలో కుల్దీప్ యాదవ్ బాల్ తీసుకుని రవీంద్ర జడేజాని, కేన్ మామ్ని అవుట్ చేసి మ్యాచ్ని మన వైపు తిప్పేసినాడు. అదేవిధంగా వరుణ్ చక్రవర్తి గురించి మనం ఏం చెప్పుకుంటాం. అసలు ఫస్ట్ 2 మ్యాచెస్లో లేడు. థర్డ్ మ్యాచ్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో దాన్ని ఏమంటారు, ఒక మంచి తెలివిగా ఆలోచన చేసి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలని చెప్పి హర్షిత్ రాణాను పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తిని తీసుకురావడం మన ఇండియాకి పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి అదే మ్యాచ్లోనే, థర్డ్ మ్యాచ్ లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్పై 5 వికెట్లు తీసినాడు. తర్వాత సెమీఫైనల్లో 2 వికెట్స్ ఆస్ట్రేలియా మీద, నిన్న 2 వికెట్స్ తీసినాడు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ న్యూజిలాండ్ ముందుకు పోతుందన్నప్పుడు కూడా వికెట్ భాగస్వామ్యాన్ని పడగొట్టి వరుణ్ చక్రవర్తి విలియంగా అవుట్ చేయడం జరిగింది. చూసినప్పుడు మన 11 మంది ప్లేయర్స్ ఎవరు తక్కువ అంచనా వేయడానికి లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేయర్ వాల్యుబులే. ప్రతి ఒక్కరు వాళ్ళకి తగ్గట్టుగా ఆడి టీమిండియా ఈ మినీ ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములైనారు, ప్రతి ఒక్క ఇండియన్ ప్లేయరు. కాబట్టి ఈ విజయం సమిష్టి విజయం, ఎవరికి క్రెడిట్ లేదు. ప్రతి ఒక్క ఇండియన్ ప్లేయర్కి, ప్లేయింగ్ లెవెల్లో ప్రతి ఒక్క ప్లేయర్కి క్రెడిట్ తగ్గుతుంది. భారతీయ అభిమానులు ఎక్కడున్నా కూడా క్రికెట్ని ఎంజాయ్ చేస్తారు, ప్రేమిస్తారు అన్నదానికి నిన్న ఫైనల్ మ్యాచ్ ఎంతమంది, మొత్తం స్టేడియం అంతా ఫైనల్ మ్యాచ్ లెక్క మొత్తం ఇండియాలో జరుగుతుందో, దుబాయ్లో జరుగుతుందో అనే లెక్క ఉంది. మన క్రికెట్ అభిమానులు నాకు తెలిసి మన టీమిండియాకి జరిగినట్టు ప్రపంచంలో ఏ జట్టుకు లేరేమో. విజయం అనేది మనకు సులువుగా ఏం దొరకలేదు. ప్రతి మ్యాచ్లో టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కొని మరి ఏదో ఒక ప్లేయర్ మంచిగా ఆడి లాస్ట్ వరకు తీసుకొచ్చి గెలవడం జరిగింది. నిన్న ఫైనల్ కూడా అంతే ఈజీగా గెలుస్తామని అనుకున్నాం. ఫస్ట్ 10 ఓవర్స్ చూసి పవర్ ప్లే అయిపోయిన తర్వాత. కానీ ఒక్కసారిగా న్యూజిలాండ్ ఎట్లా దూసుకొచ్చిందో తెలుసు. న్యూజిలాండ్ టీం కూడా చాలా మంచి టీము. ఆ విజయం కూడా చాలా మంచి విజయం అనేది. ఎందుకంటే టఫ్ సిచ్యువేషన్లో, కఠిన పరిస్థితులను ఎదుర్కొని మన బ్యాట్స్మెన్స్ వాళ్ళ స్పిన్ బౌలింగ్ని ఎదుర్కొన్న తీరు అమోఘం. కాబట్టి మన ఈ విజయం అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే 2023 ఆస్ట్రేలియాతో సొంత గడ్డ మీద మనం ఓడిపోయినాక ప్రతి భారతీయుడు బాధపడినాడు. దానికి రివెంజ్ మనం సెమీఫైనల్లో తీర్చుకున్నాం ఆస్ట్రేలియా మీద. అదే దాని తర్వాత WTC ఫైనల్లో కూడా మన ఫైనల్ వరకు అద్భుతంగా ఆడి న్యూజిలాండ్తో ఓడిపోవడం జరిగింది. అప్పుడు కూడా ప్రతి భారతీయుడు బాధపడ్డాడు. రెండింటికి సంబంధించి లెక్క సరిపోయింది కదా. నేను చెప్పానా గెస్ చేసినాం మనం. ఎందుకంటే ఇండియా అట్లా ఉంది, అట్లాంటి ఫామ్లో ఉంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే న్యూజిలాండ్ మీద టెస్ట్ సిరీస్ ఓడిపోయినాక, ఆస్ట్రేలియా మీద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయినాక మన ఇండియా పని అయిపోయింది, ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్లో లేదని కూడా చెప్పడం జరిగింది. కానీ నేను ఎప్పుడు చెప్తా ఉంటాము, క్రికెట్ అభిమానుల్లో కోహ్లీ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఉంటారు. ఎందుకంటే మేము కోహ్లీ ఫ్యాన్స్గా నమ్మేది ఏంటంటే
కోహ్లీ ఈరోజు పడవచ్చు, రేపు పడవచ్చు, కానీ ఏదో ఒక రోజు లేస్తాడు. సింహం 4 అడుగులు వెనక్కేసిందంటే 1 అడుగు ముందుకేస్తుంది అన్నట్టు పాకిస్తాన్ మీద జూలు విధించింది కింగ్ కోహ్లీ. కాబట్టి కోహ్లీ ఫ్యాన్స్ కానీ, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కానీ, కోహ్లీని ప్రపంచ క్రికెట్ అభిమానులు అందరూ కోహ్లీని నమ్ముతారు. అందుకే కోహ్లీ కింగ్ అంతే, ఎవరు సాటి రారు. ఎప్పుడు కోహ్లీ గురించి నెగిటివ్ విమర్శలు చేయొద్దండి దయచేసి, ఎందుకంటే ఆయన వాల్యూ అట్లాంటిది, ఆయన ట్రాక్ రికార్డ్ అట్లాంటిది. అదేవిధంగా హిట్ మ్యాన్ గొప్ప కెప్టెన్. ఎంఎస్ ధోని తర్వాత మిస్టర్ కూల్, తర్వాత అదే మిస్టర్ కూల్ హిట్ మ్యాన్. ఎందుకంటే మన టీమిండియాని బౌలింగ్ కానీ, బ్యాట్స్మెన్స్ కానీ, మొత్తం కెప్టెన్సీ కానీ, మొత్తం ఏ లైనప్ ఏంటిది అనేది కోచ్తో కలిసి మంచిగా సెటప్ చేసి టీమిండియా విజయంలో కెప్టెన్గా కీలక పాత్ర పోషించినటువంటి హిట్ మ్యాన్కి మనం ప్రతి ఒక్కరు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అదేవిధంగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనం దాదాపు అంటే 12 years తర్వాత మనం కప్ కొట్టడం జరిగింది. కాబట్టి మన ఇండియాకి ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రతి ఒక్క భారతీయుడు ఎంజాయ్ చేయండి. వందే మాతరం, భారత్ మాతాకి జై. ఫైనల్గా ముఖ్యంగా ఒక మాట, న్యూజిలాండ్ కూడా అద్భుతంగా పోరాడింది. న్యూజిలాండ్ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, చాలా అద్భుతంగా పోరాడింది. వాళ్ళ ప్లేయర్స్ కూడా అసలు ఓడిపోయినా కూడా వాళ్ళు ఎంత చిరునవ్వుతో, బాధ లోపల ఉంటుంది ఉన్నా కూడా పైకి ఎంత చిరునవ్వుతూ ఉంటారు. వాళ్ళని కూడా చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కూడా వాళ్ళు 2019 వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయినా కూడా కీర్మామ ఆ చిరునవ్వు అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. క్రికెట్ అభిమానులు మర్చిపోలేరు. న్యూజిలాండ్ ప్లేయర్స్ కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది చాలా చక్కగా ఉంటుంది వాళ్ళకి. న్యూజిలాండ్ కూడా మనం రెస్పెక్ట్ చేద్దాము. మొత్తానికి మన ఇండియా గెలిచింది, హ్యాపీ. నాకు తెలిసి అందరూ ఫుల్ హ్యాపీ. అంతే, అందులో సండే మామూలుగా ఉంటుంది, మొత్తం పొద్దున్న టీవీల ముందే కూర్చోంటాం.